India is my country and all Indians are my brothers and sisters. I love my country and I am proud of it. Each and where it has, I shall try to be worthy of it. To my parents, I respect to my parents, teachers and all elders in my country. I respect and treat everyone with courtesy. To my country and my people, and pledge my devotional in their well-being and prosperity alone lies my happiness. ఈ విషయాన్ని మీరు చిన్నప్పుడు మా బ్రో ప్లెడ్జ్ లో చెప్పుంటారు. అంటే మీరు ప్లెడ్జ్ లో ఖచ్చితంగా చెప్పుంటారు. మీకు గుర్తు లేకపోతే ఒకసారి మీరు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటారు కాబట్టి నేను ఇలా మీకు గుర్తు చేశాను మామ బ్రో. ఏమీ లేదు మామ బ్రో, నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో ఈ పాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది మామ బ్రో. ఎందుకంటే థంబ్నెయిల్లో నేను సిద్ధం మీరు సిద్ధమా అని అడిగాను. అలాగే మీ దగ్గరికి ఈ రోజు తీసుకొచ్చిన టాపిక్ కూడా అదే మామ బ్రో. నేను అందరు చెప్పినట్టు న్యూస్లో వస్తున్నట్టు లేదా యూట్యూబర్లు చెప్తున్నట్టు, అంటే నేను యూట్యూబర్ అనుకోండి, కాకపోతే వాళ్ళు చెప్పినట్టు ఇదిలా అని చెప్పడానికి నేను రావట్లేదు. నేను అడుగుతుంది నేను సిద్ధం మీరు సిద్ధమా అని అడగడానికి వస్తున్నాను మామ బ్రో. ఏంటంటే మామ బ్రో, మొన్న జరిగిన అటాక్ నన్ను చాలా అంటే చాలా దారుణంగా అంటే నన్ను బాగా లాగేసింది. ఎందుకంటే మీకు తెలుసు మామ బ్రో, నేను దేశం కోసం ఎంతగా ఆలోచిస్తానో, నా దేశానికి నేను ఏమి చేయగలను, నా తరపున నేను ఏమి చేయగలను మీ అందరికీ తెలుసు మామ బ్రో. నేను తెలిసిన వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత నేను మన దేశం కోసం జరిగే చిన్న విషయాన్ని కూడా చాలా గట్టిగా చూస్తాను, చాలా గట్టిగా చూడాలనుకుంటాను. ఎందుకంటే నాకు నా దేశం అంటే అంత పిచ్చి మామ బ్రో. నేను నా కన్న తల్లి అంటే నాకు ఎంత ప్రేమో, నాకు నా దేశం అన్న అంతే ప్రేమ మామ బ్రో. మీకు ఇప్పుడు తెలిసిన యువతకి అందరికీ ఏంటంటే మామ బ్రో, మీరు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నా, లేకపోతే న్యూస్ లో చూస్తున్నా, లేదా మీ పేరెంట్స్ ఎక్కడైనా ఫోన్ లో చూస్తున్నా, మీరు చూస్తుంది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు. కానీ నేను అడుగుతుంది ఏంటంటే మీ అందరినీ, వాట్సాప్ లో స్టేటస్, ఇన్స్టాలో స్టోరీ పెట్టడం కాదు మామ బ్రో. మీరందరూ దేశానికి యుద్ధం వచ్చినా, దేశానికి కష్టం వచ్చినా, దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ఎవరైనా ఏమన్నా అన్నా వాడిని ఎదురు తిరిగి వాడిని చెప్పుతో కొడతారో లేకపోతే దేంతో కొడతారో అది మీ ఇష్టానికి తీసుకురావడానికి నేను మీ ముందుకు తీసుకొచ్చాను మామ బ్రో. ఖచ్చితంగా తీసుకొచ్చాను మామ బ్రో. ఏంటంటే ఇది మొన్న జరిగిన సంఘటన నాకు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది. ఎందుకంటే నాకు దేశం కోసం ప్రాణాలు ఇవ్వటం, లేదా ఈ దేశం కోసం నేను ఒక సైనికుడిలాగా నేను నా వాళ్ళలాగా నించొని నా దేశాన్ని కాపాడుకోవాలని నాకు చాలా కోరిక మామ బ్రో. కానీ నా చిన్నతనంలో నాకు కుదరలేదు. ఎందుకంటే నేను బలహీనంగా పుట్టాను. అంటే నాకు ఎముకల పుష్టి సరిగ్గా లేక నన్ను వద్దు అని చెప్పి ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు 14 ఏళ్ళు వచ్చిన దాకా అన్నారు. దాని తర్వాత నాకు వద్దు వదిలేసే, ఇంజనీరింగ్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, వాడు ఏదో చదువుకుంటాడని వదిలేశాడు. కానీ నాకు దేశం మీద ఉన్న పిచ్చి పోలా ఏమీ పోలా అలాంటి మాత్రమే మీ అందరికి కూడా రావాలి మామ బ్రో. ఎందుకంటే ఇది నెక్స్ట్ మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా అంటారు కదా, మనం చేసిన దానికి మళ్ళీ ఎదురుగా మనకి తిరిగి వస్తుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో దేశానికి, దేశం మనకి తిరిగి ఇస్తుంది మామ బ్రో. ఖచ్చితంగా ఇస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు కాకుండా ఎల్లుండి, లేకపోతే నువ్వు ఇచ్చిన రోజు నీ ముందుకి నీకు తీసుకొని వస్తుంది మామ బ్రో. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను మామ బ్రో. నేను ఎందుకు చెప్పాలంటే ఇవన్నీ చేయటం కాదు, అసలు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మీకు అందరూ తెలుస్తుంది. కానీ అక్కడ జీవితాలు కోల్పోయారు. ఎవరు తెలియలాంటి మనలాంటి మనుషులు. వాళ్ళు ఏమి తప్పు చేశారు, ఏమి పాపం చేశారు. ఆ పాకిస్తాన్ గురికి ఎందుకు చేస్తున్నారో తెలీదు. మనకి బార్డర్ అంటే పాకిస్తాన్ బోర్డర్ లో ఉండాలి, అంటే జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో ఉండాలా, రాజస్థాన్ బోర్డర్ లో ఉండాలా, అటుపక్క చైనా బోర్డర్ లో ఉండాలా, పైన జమ్మూలో ఉండాలా, లేదా తమిళనాడులో ఉండాలా. ఎక్కడ అంటే అక్కడ మన సైకిల్ చనిపోతున్నారు. ఎక్కడంటే అక్కడ. ఈ రోజు నేను సిద్ధపడినట్టే రేపు మీరు కూడా సిద్ధపడాలి మామ బ్రో. ఎక్కడ మనం మొత్తం వెళ్ళి ఒక్కసారి మన చుట్టూ ఉన్న వాళ్ళం వెళ్ళి జమ్మూ అండ్ కాశ్మీర్లో నిలబడి ఒక్క కొడితే పాకిస్తాన్ అనేది మ్యాప్ లోనే ఉండదు. పాకిస్తాన్ అనేది ఎంతమంది చస్తే ఒక 100 మంది, 200, 500 ఎంతమంది చస్తాం. కానీ వాళ్ళని చంపే చస్తాం.
నేనైతే వెళ్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక్కడిని చంపైనా, పాకిస్తాన్లో ఉండి ఒక్కడిని చంపైనా నేను చేస్తా. అలాంటి ఉగ్రవాదులు అక్కడ తయారవుతుంటే ఇక్కడ దేశభక్తులు తయారవడానికి ఏమి బ్రో, ఏమి? నాకు చాలా బాధేసి మీతో పాటు నేను షేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి చెప్తున్నారు కదా, అలా చెప్పేవాళ్ళు అందరూ ఉన్నాం. కానీ నాలాగా చెప్పాలి, నాలాగా ప్రతి దాన్ని మీ ముందుకు తీసుకొని రావాలి. మీరు తెలుసుకోవాలి, మీరు చెయ్యాలి. ప్రతి విషయం బ్రో మీకోసం ఖచ్చితంగా చెప్పడానికి ఏంటంటే, ఆ బాధ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది బ్రో. అంటే అక్కడ ఒక తండ్రి మిస్ అయిపోయాడు, ఒక పిల్లలకి తండ్రి మిస్ అయిపోయాడు. దాని తర్వాత ఒక భార్యకి ఒక భర్త చనిపోయాడు. ఆ తర్వాత చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, వచ్చిన టూరిస్టులు, మనకు ఉన్న భూలోక స్వర్గం ఆ పాల్గాం గ్రామం. ఆ చోట ఆ టెర్రరిస్ట్ కొడుకులు ఎలా వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి? మనం అందరం కలిస్తే అసలు ఆ దేశం అనేది ఉండదు. కానీ ఆ దేశంలో వాళ్ళ ప్రధానమంత్రులు వీళ్ళందరూ ఏమంటారంటే, మాకు సంబంధం లేదు అంటున్నారు. మాకు సంబంధం లేదు, మా వాళ్ళు చేయలేదు అంటున్నారు. కరెక్ట్గా ఈ టైంలో కొట్టాల్సిన దెబ్బ అది యుద్ధం చేయాలా, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ చేయాలా, లేకపోతే మనం అలా తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎంత ఉగ్రవాదుల్లాగా చేశారో మనం దేశభక్తుల్లాగా వాళ్ళ మీదకి వెళ్ళిపోయి అంతం చేసేయాలా? కనిపెడుతున్నారు, ప్రతి ఒక్కటి కనిపెడుతున్నారు. మనం న్యూస్ లో చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కటి కనిపెడుతున్నారు. మనకి గాని ఈ ప్రాబ్లం మన ఇంటి దాకా వస్తే నువ్వు రావాలి మామ బ్రో, నువ్వు రావాలి, నీ ఇంట్లో వాళ్ళు రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. నీకు దొరికే చీప్ రెప్పులైన ఆయుధం లాగా తీసుకొని ఆ పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేయడానికి రావాలి మామ బ్రో. యాక్చువల్లీ నాకు బాగలేదు, నిజంగా బాగలేదు. ఎందుకంటే మీకు ఇంకా దాని నుంచి కవర్ చేయలేక వస్తున్నాను. దాన్ని బాగాలేక నేను మీ ముందుకు దీన్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా మీరందరూ నాతో పాటు నిలబడతారు, అంటే నాకంటే నా దేశం కోసం నిలబడతారు అని చెప్పి నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను మామ బ్రో. ఖచ్చితంగా అన్నీ చేద్దాం, మన దేశంలో అన్నీ చేద్దాం. కానీ మన దేశం కోసం ముందు నిలబడదాం మామ బ్రో. మిమ్మల్ని వచ్చి ఈ రోజు రమ్మని చెప్పి అడగట్లేదు. కానీ యుద్ధం వచ్చిన రోజు మాత్రం మనం నిలబడాలి. మన ఇంట్లో నుంచి ప్రతి ఒక్కడు రావాలి. నాకు కుదరలేదు, కానీ నేను నా ఇంట్లో నుంచి నాకు కానీ పిల్లాడు కానీ పిల్ల కానీ వీళ్ళు ఎవరు పుట్టినా వాళ్ళని ఖచ్చితంగా పంపించడానికి నేను చాలా అంటే చాలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నా అంశాలు, నా ఆశలు, నా కోరికలు నేను ప్రతిదీ వాళ్ళకి నా దేశం గురించి చెప్పే పంపిస్తాను. పెంచుతానంతే. పెంచిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది, అర్థం చేసుకుంటారు. అర్థమయ్యేలాగా చెప్తాను. నా దేశం కోసం నేను పోరాడతాను. నా దేశం కోసం మీరు కూడా నాతో పాటు పోరాడండి మామ బ్రో. ఏం జరిగిందో తెలుసా? అసలు అక్కడ అది జరిగింది, అక్కడ అది జరిగింది, అక్కడ జరిగింది. అసలు ఏమి జరిగిందంటే, టూరిస్టులు అంటే అసలు కాశ్మీర్లో ఉన్న అంత అందాలు, అంటే మన ఇండియాలో ఉన్నన్ని అందాలు ఎక్కడ ఏ మూల ఉన్నాయో అందరికీ తెలియదు. కానీ మన ఇండియాలో ఉన్న అందాలని మనమే చూడటానికి వెళ్తే ఇలా జరగటం చాలా అంటే చాలా దురదృష్టం మామ బ్రో. ఎందుకంటే ఈరోజు నేను, రేపు నువ్వు, ఆ తర్వాత వాడు, ఎల్లుండి నీ ఇంట్లో వాడు వెళ్తాడు అక్కడికి. నీ ఇంట్లో వాడు వెళ్ళినప్పుడు వాడికి కానీ ఏమైనా జరిగితే నువ్వు ఇలానే కూర్చొని చూస్తూ లేకపోతే ఏడుస్తూ కూర్చుంటావా? కూర్చోవు మామ బ్రో, ఖచ్చితంగా కూర్చోవు. నేనైతే చెప్తున్నాను, ఖచ్చితంగా కూర్చోవు. ఎందుకు చెప్తానంటే, మనం ఈ దేశ పౌరులు అంటే వెళ్ళి అక్కడ బోర్డర్లో వేసేవాళ్ళే కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు పౌరుడే, ప్రతి ఒక్కడు ఇండియనే, ప్రతి ఒక్కడు భారతీయుడే. భారతదేశంలో ఉంటూ ఈ మధ్య చాలా మంది పాకిస్తాన్కి వేరే వాటికి జిందాబాద్ కొడుతున్నారు చూసావా? వాళ్ళు దేశద్రోహులు. అలాంటి వాళ్ళు నీ పక్కన ఉంటే ఎందుకు ఊరుకుంటున్నావు? అలాంటి వాళ్ళ వల్లే కదా ఈ రోజున పాకిస్తాన్ నా కొడుకులు మన ఇండియా బోర్డర్ దాటి లోపలికి వచ్చి మన మీదే విరుచుకుపడి మన లాంటి మనుషులని, మన కోసం బతుకుతున్న జవాన్ని చంపేస్తుంది.
ఇట్లాంటి నా కొడుకుల్ని ముందే మీరు గుర్తుపట్టి అప్పగిస్తే మళ్ళీ ఇలాంటి అసలు మన దేశంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు జరగబోతుంది, జరిగేది చాలా మాత్రం చాలా. ఈ సింధు నది వాటర్ ని ఆపేశారు, అది చాలా మంచి పని. కానీ దానివల్ల ఈ ఉగ్రవాదులు ఇంకా మన మీద కోపం పెంచుకుంటారు. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆపేశారు. దానివల్ల మన పాకిస్తాన్ వాళ్ళు చేసేది మనకి ఇంకా ఎక్కువ, అంటే వాళ్ళు మన మీద ఏమి చేయాలని ఉగ్రవాదాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నది పాకిస్తాన్ వాడు రావటం, బాంబు వేయటం, చంపేయటం, వెళ్ళిపోవటం, మనం వెళ్ళటం. సేమ్ ఇప్పుడు అంతే. మోడీ గారు కూడా వచ్చారు, కానీ ఆయన వచ్చి కొంచెం అంటే కొంచెంలో ఇంకొంచెం చేశారు. కానీ ఇప్పటికీ ఇది జరిగిందంటే నాకు చాలా బాధగా ఉంది మా ఊరు, నాకు చాలా బాధగా ఉంది. అక్కడ చనిపోయిన వాళ్ళు నాకు సంబంధం లేదు, కానీ నా ఇంట్లో వాళ్ళు కాదు. కానీ నాకెందుకు బాధ వేస్తున్నది సార్, వాడు నా భారతీయుడు, వాడు నా దేశ పౌరుడు, వాళ్ళు నా దేశానికి సంబంధించిన వాళ్ళు మామ బ్రో. అందుకని నాకు చాలా బాధగా ఉంది. అందుకని ఈ విషయాన్ని మీ అందరూ ముందుకు తీసుకొని రావాలి. మీ అందరూ కూడా నాతో పాటు కలిసి రావాలి. అంటే ఇప్పుడికిప్పుడు రమ్మని కాదు, ఏ రోజైనా నిలబడాలని కోరుకుంటున్నాను మామ బ్రో. మీ అందరినీ దయచేసి వేడుకుంటున్నాను మామ బ్రో. ఈ అటాక్ మొన్న పుల్వామాది అంతకు ముందు ఎలా అయితే జరిగిందో ఇప్పుడు అలాగే జరిగింది, ఇంకా పైన జరగబోతుంది, జరుగుతుంది ఖచ్చితంగా. ఈ దేశ బోర్డర్లో మనం నించొని, అంటే ఇక్కడ రాజస్థాన్ దగ్గర, అక్కడ జమ్మూ దగ్గర, ఇక్కడ చైనా దగ్గర, ఎక్కడ పడితే అక్కడ మన జవాన్లు ప్రాణాలు రోజుకి 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 ప్రాణాలు పోతానే ఉన్నాయి. కానీ ఇది ఎందుకు తెలిసిందంటే ఇది చాలా పెద్దగా, అంటే చాలా అమాయకులు చనిపోయారు, అంటే మనలాంటి అమాయకులు చనిపోయారు. దీనిలో మనం వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టుకొని, లేకపోతే రోడ్ల మీద ర్యాలీలు చేసి, లేకపోతే క్యాండిల్ వెలిగించి, ఇవన్నీ కాదు మామ బ్రో, లేదా ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు రాసి మామ బ్రో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే ఏ పనైనా జరుగుతుంది. అందుకని నేను సిద్ధం, ఏ టైంలో ఎవరు పిలిచి రమ్మన్నా నేను సిద్ధం, నాతో పాటు మీరు కూడా సిద్ధం అవ్వాలి మామ బ్రో. ఇప్పుడు మనకి యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి? మనకి కష్టమా, నష్టమా, లాభమా, ఆనందమా? ఇవన్నీ ఆలోచించే టైం కాదు. మనం ఏదైనా కానీ డిసైడ్ అయిపోయే టైం, డిసైడ్ అయిన టైం, డిసైడ్ అవ్వాల్సిన టైం ఇది. అందుకని మీ అందరికీ ఏమి జరుగుతుందో మీరు అందరూ చూస్తారు. కాబట్టి నేను మన దేశం తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మామ బ్రో. వీడేంటి వచ్చి ఈ విషయాలు చెప్పకుండా ఏదేదో చెప్తున్నాడు, దేశం అంటున్నాడు, అదంటున్నాడు, వచ్చేయమంటున్నాడు. మరి వీడు చూసుకుంటాడా మా ఇంట్లో వాడిని? వీడు చూసుకుంటాడా నా తమ్ముడిని? వీడు చూసుకుంటాడా నా కూతుర్ని? వీడు చూసుకుంటాడా నా భార్యని? వీడు చూసుకుంటాడా నా భర్తని? వీళ్ళు చూసుకుంటారా నా తల్లిదండ్రుల్ని? అనుకోని మాకండి మామ బ్రో. కానీ వీళ్ళందరినీ చూసుకోవాల్సింది మనమే, మన దేశాన్ని చూసుకోవాల్సింది కూడా మనమే. అందుకనే మీకు ఈ అటాక్ గురించి, దీని గురించి కాకుండా మనం ఏమి చేయగలం, మనలో ఉత్తేజం తీసుకురావడానికి ఈ వీడియో మీకోసం నేను తీసుకొస్తున్నాను మామ బ్రో. నేను ఇంతకన్నా వేరే విషయం మాట్లాడడానికి మాత్రం మీ ముందుకు రావలేదు, రాలేదు. ఎందుకంటే అక్కడ మన భారతీయులు చనిపోయారు, అక్కడ మన సైనికులు చనిపోయారు. ఇక్కడ మనం ఇక్కడే ఉన్నాం, మనం అన్నాలు తింటున్నాం, బిర్యానీలు తింటున్నాం, ఆ తర్వాత వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్లు పెడతాం, ఆ తర్వాత ఇన్స్టాలో స్టోరీలు పెడుతున్నాం, ఆ తర్వాత ఫేస్బుక్ లో అందరం కలిసి పోస్టులు పెట్టుకుంటా పోతున్నాం. కానీ అసలు జరుగుతున్న దాని గురించి మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరితో అయినా షేర్ చేసుకొని, లేకపోతే మనం ఏం చేయాలని ఒక్కసారి ఆలోచించండి మామ బ్రో. ఆ బాధ అదే మామ బ్రో. అంతకన్నా నేను ఇంకా మీకు ఏమి చెప్పలేను. ఏంటి వీడు అరుస్తున్నాడు అనుకుంటారేమో, నేను కేకలు పెట్టట్లేదు మామ బ్రో. నేను ఎంత ఎనర్జీ తెచ్చుకొని చెప్తున్నానంటే, మీరు అందరూ మేల్కొని నాతో పాటు నిలబడతారు, మన దేశం కోసం నించుంటారు. అంటే మీరు ఇప్పుడు ఉన్నారు కాదనట్లేదు, కానీ మేలుకొని చాలా గట్టిగా నిలబడతారని కోరుకుంటున్నాను మామ బ్రో, కోరుకుంటున్నాను. ఇంకటి కన్నా నేను చెప్పలేను. చనిపోయిన వాళ్ళ కోసం ఒక్క నిమిషం లేదా 30 సెకండ్లు మౌనం పాటించుదాం, పాడించి మనం వాళ్ళకి జోహార్లు చెప్దాం.
అంటే వాళ్ళు ఏమి సైనికులు కాదు పోవడానికి అంటే, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మన కోసం ప్రాణాలు వదిలేరను, కానీ వాళ్ళ ప్రాణాలు మన వల్ల పోయినాయి. అందుకని వాళ్ళ కోసం మన ప్రేమను ఇద్దాం మామ బ్రో. మన ప్రాణం అవచ్చు, ప్రాణమే కాదు ప్రాణమైనా అవ్వచ్చు. ఎవరి కోసమైనా మనం దేశం కోసం మన దేశభక్తి మనం చాటుకోవాలి మామ బ్రో. ఇంతకన్నా నేనేమి చెప్పలేను. నేను మీకోసం ఉన్నాను, మీరు నా కోసం ఉన్నారు. నా కోసం ఉన్న మీకోసం నేను చేసే నా చిన్న ప్రయత్నం ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి ఈ విషయాన్ని, అంటే నేను చెప్పిన ప్రతి విషయాన్ని వాళ్ళు కూడా మేల్కొనటానికి వాళ్ళకి షేర్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరినీ సిద్ధం అవడానికి, అంటే ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఏ రోజైనా యుద్ధం వచ్చినా లేకపోతే దేశం కోసం నించోటానికి నిలబడటానికి వచ్చిన రోజున నిలబడ్డేటట్టు నేను చెప్పాను, ఎవరు నేను మీ ప్రమోదగిరిలో చెప్పాడని వాళ్ళకి చెప్పండి మామ బ్రో, చెప్పండి. ఇంకంతే, నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.